నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, డిసెంబర్ నెలలో కర్కటక రాశి వారి యొక్క జాతక రీత్యా వాళ్ళ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? నష్టాన్ని సూచిస్తున్నాయా? లేకపోతే ఫలితం లాభాన్ని సూచిస్తున్నాయా అనేది ఏ విధంగా ఉంది? కర్కాటకం వారికి శని వక్రగతి కూడా పోయింది. అష్టమ శని నడుస్తుందమ్మా. లగ్నంలో ఒకటి కుజుడు ఉన్నాడు. ఆ స్ట్రెస్ ఉంటుంది సర్వసాధారణంగా. ఏం భయపడాల్సిన పని లేదు, దానికి ఏమీ లేదు. శుభ్రంగా ఇంట్లో అమ్మవారికి ధూపం ఎక్కువగా చూపించండి, క్లియర్ అవుతుంది. ఒకటి, వర్క్ స్ట్రెస్ ఎలాగో ఉంటుంది. దశమాధిపతి లగ్నంలో నీచు కదా, వర్క్ స్ట్రెస్ ఉంటుంది. కాకపోతే ధనాన్ని ఇచ్చేటువంటి కారకుడు ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం ధనం మూలంగా కూడా, అంటే ఎవరికైనా అప్పు ఇచ్చి తండ్రి తరపు వారికి, తండ్రికి తెలిసిన వాళ్ళకి అప్పులు ఇవ్వడం ద్వారా కొంత స్ట్రెస్ అనేది ఉంటుంది ఆఫ్టర్ 16th తర్వాత ముఖ్యంగా. ఓకే, అలాగే ఇక్కడ 3వ స్థానంలో కేతు ఉన్నందుకు అన్నదమ్ముల మధ్యని, అక్క చెల్లెల మధ్యని ఏదో తెలియని మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం అనేటువంటి చాలా ఇదిగా చూపిస్తుంది. ఓకే, అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ కర్కాటకం వారికి కొంచెం సంతానం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఎక్కువ స్ట్రెస్ని ఇస్తుంది. ఈ మధ్యలో ముఖ్యంగా వీళ్ళు పంచమాధిపతి, దశమాధిపతి ఇద్దరూ కుజుడే నిలిచబడ్డాడు కాబట్టి స్నేహితులతో ఉండేటువంటి విషయాల్లోని ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్, స్నేహితులు, ఉద్యోగం యొక్క స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది చెప్పాలంటే. అది మెయిన్గా చూసుకోవాలి. ఇక అప్పు కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 16వ తేదీ తర్వాత నుంచే అప్పు లభించడం జరుగుతూ ఉంటుంది చెప్పాలంటే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా కొంత ఆలస్యం అవ్వడము, ముఖ్యంగా విదేశీ వివాహ సంబంధాలు కుదరడము ఎక్కువగా చూపిస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, కొంచెం సెకండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. 3వ తేదీ నుంచి సప్తమంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో, కొంత సప్తమ శుక్రుడు కూడా వివాహ సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి స్థితిని ఇస్తున్నాడు ఇక్కడ, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, కాకపోతే ఉద్యోగం విషయంలో ఎక్కువ స్ట్రెస్ ఉందని మానేయడం ఇలాంటివి చేయకూడదు. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇక 12వ అధిపతి కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బుధుడు 5వ స్థానంలో ఉండి వక్రించాడు. ఎప్పుడైతే 16వ తేదీ నుంచి వక్రిస్తాడో, తండ్రికి సంబంధించిన ఆస్తి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి గతంలో కొన్ని ఆగినవి 16వ తేదీ తర్వాత నుంచి వీళ్ళకి యోగ్యవంతంగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సూర్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. అన్ని విధాలుగా బాగుంటుంది. ఇక ఈ రాశి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఇప్పుడు మీరు చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఉంటుందమ్మా. అది ఎలాంటిదంటే, దానిమ్మ గింజలతో మరియు బెల్లపు నీటితో, బెల్లం కలిపి నీటితో అభిషేకం చేయాలి. చేస్తే కూడా చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. మరియు గోవుకి బెల్లము, క్యారెట్స్, బీట్రూట్స్, గోంగూర ఇటువంటివి తినిపిస్తే మంచిది. గురూజీ, అలాగే కొంతమంది దగ్గర జాతకం అనేది ఉండదు, కొంతమంది చూపించుకునే సిచ్యువేషన్స్లో ఉండరు. మరి అలాంటి వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించి రావాలి అన్న ఏం చేయాలి అంటారు? అంటే ఒకటేనమ్మా, ఎవరి జన్మజాతకమైనా ఉన్నది అంటే 10th లార్డ్ అంటాం. అంటే దశమాధిపతి బాగున్నాడు, వాళ్ళు ఏమి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. 1-2 సార్లు అప్లై చేయగానే వచ్చేస్తుంది. దశమ స్థానం పాడైంది అంటే అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే, వాళ్ళకి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం సెట్ అవ్వదు. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. కొంతమందికి నిజంగానే ఉద్యోగం చేసే యోగం ఉండదు, ఇంకొక 10 మందికి వీళ్ళు ఉద్యోగం ఇచ్చే యోగం ఉంటుంది వీళ్ళకి. అలాంటప్పుడు వీళ్ళకి ఉద్యోగం రాదు. ఆ విషయం తెలుసుకోవాలి. చాలామంది ఆ విషయం తెలియక నా జాతకం బాగాలేదు, నా టైం బాగాలేదు అనుకుంటుంటారు. కానీ నీ యోగం అది కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏసీ ట్రీటైర్ టికెట్ మీరు వెళ్ళి వేరే దానిలో కూర్చుంటారు, టికెట్ ఇక్కడ చెల్లదంటాడు. మామూలు రిజర్వేషన్లోకి వెళ్తే ఇది నీ టికెట్ ఇది కాదయ్యా అంటాడు. అరే నేను చాలా ఎక్కువ అండి, దానికంటే కాస్ట్ ఇక్కడ కూర్చుంటా అంటే ఒప్పుకోడు. అరే వేరేవాడు ఇక్కడ కూర్చుంటాడు స్వామి, మీ టికెట్ అక్కడ చక్కగా ఉంది వెళ్ళండి అంటాడు. అలాగే వీళ్ళకి ఏంటంటే వేరే ఒక 10 మందికో 100 మందికో 1000 మందికో ఉద్యోగం ఇచ్చే యోగం ఉంటుంది. అలాంటి వాళ్ళు సొంతంగా స్టార్ట్ చేసుకోవాలి. సరే జాతక చక్రం లేదు కానీ నాకు ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వారు నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి, శని, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవుకి క్యారెట్స్, బెల్లము, ఉలవలు, క్యారెట్స్, బెల్లము, గ్రాసము తినిపించిపిస్తూ అదే గోశాలలో కూర్చొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః
అనే నామస్మరణ చేస్తూ ఉండాలి. లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అని చెప్పి చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి వస్తుంది. అది కూడా నమ్మకంగా చేయాలి. ఒక 40 నిమిషాల నుంచి 1 అవర్ చేయాలి. అలాగే అంటే వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్ళు, లేదా ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కాని వాళ్ళు ఉంటారు, లేదా సెకండ్ మ్యారేజ్ కోసమైనా సరే వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేస్తే మంచిదంటారు? ఒకటేనమ్మా, ఇక్కడ ఏంటంటే వివాహం అవ్వట్లేదు అంటే ఇక్కడ చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఆలస్య వివాహ యోగం ఉంటుంది. రెండవది అసలు వివాహం అయ్యే యోగం ఉండదు కొంతమందికి. అది చాలా రేర్ కేసు. 1,00,000లో ఒకరికి ఉంటుంది అలా. ఇంకొంతమందికి ఏంటంటే ఎందుకు ఈ జన్మలో ఇంత వివాహం కోసం ఇంత తపన పడాలి అంటే పూర్వజన్మల్లో మంచి జీవిత భాగస్వామి వచ్చినా కూడా వీళ్ళు నెగ్లిజెన్సీ చేస్తుంటారు. అందువల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది. పురుషుడి జాతకంలో శుక్రుడి యొక్క బలం లేదు. శుక్రుడు అంటే స్త్రీమూర్తి, భార్యాకారకుడు. భార్యాకారక గ్రహం బలం లేదు. బలం లేనటువంటి గ్రహం వాళ్ళ జన్మజాతకంలో అంటే జాతకమే లేదనుకోండి, ఉంది కానీ వీళ్ళకి జాతకం తెలియదు. అది వీక్గా ఉన్నప్పుడు వాడు అది అందుకోలేకపోతుంటాడు. ఏ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంటే దానికి సంబంధించి అందుకోవడం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో. అప్పుడు ఏం చేయాలి? అమ్మవారి ఆరాధన. అంటే శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, లలిత కావచ్చు, చేస్తూ ఉండాలి. శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. గోవులకి తీపి చపాతీలు తినిపిస్తుండాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వివాహం అవుతుంది. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే గురూజీ, చాలామంది ఎంత ట్రావెల్ చేస్తున్నా సరే ఫినాన్షియల్గా స్టెబిలిటీ అనేది రాదు. సో ఫినాన్షియల్గా వాళ్ళకి స్టెబిలిటీ రావాలన్నా, లేదా ఏ పని లేకుండా ఉన్న వాళ్ళకు కూడా ఏదైనా పని దొరికి కొంచెం సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉండాలి అన్నా ఏం చేస్తే మంచిది అంటారు? జాబ్ కోసమైతే ఇందాక మనం చెప్పినటువంటి మనకి శ్రీమాత శ్రీ మహారాజ్ని సరిపోతుంది. కానీ ఫైనాన్స్ అనేటువంటి డిఫరెంట్. మళ్ళీ ఇక్కడ ఎలా ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, జాబ్ చేయడం వేరు, డబ్బులు రావడం వేరు. చాలా మంది జాబ్ చేస్తుంటారు కానీ రూపాయి మిగలదు. 1వ తేదీ నుంచి వారం రోజులు అయ్యేసరికి మళ్ళీ డబ్బులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేయడం, 5,000 2,000 1000 అని చెప్పి తీసుకోవడం, మళ్ళీ నెల జీతం రాగానే వాళ్ళకి ఇచ్చేసేయడం, మళ్ళీ వారం రోజులకల్లా డబ్బులు లేపడం జరుగుతుంది. కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతుంది, వేరే చోట మళ్ళీ అడగాల్సి వస్తుంటుంది. పని ఉద్యోగం వచ్చే యోగం వేరు. ఉద్యోగంలో చాలా చిన్న స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వెళ్ళి విపరీతంగా డబ్బులు సంపాదించడం వేరు. ఇది ధనయోగము, అది కర్మయోగము, ఉద్యోగ యోగం అది. సో ఉద్యోగ యోగం బలంగా ఉన్నంత మాత్రాన డబ్బులు రావాలని రూల్ లేదు. ఎప్పుడు పని ఉంటుంది అంతే వాడికి. కొంతమందికి ఎప్పుడు జాబ్ ఉందండి అంటాం. గవర్నమెంట్ జాబ్లో చిన్న జాబ్ చేస్తున్నాం, ఎప్పుడు జాబ్ ఉందంటే ఉంది, కానీ డబ్బులు రావాలని రూల్ లేదు అక్కడ. కానీ ఉద్యోగ యోగము బలం ఉండడము, ధనం రావడం రెండో బలంగా ఉంటాయి కొంతమందికి, అది వేరు. ఇక్కడ ధనమే రావట్లేదండి అంటే ఎప్పుడు ఉద్యోగం చేయాలని రూల్ లేదుగా, వ్యాపారం చేయొచ్చు, ఏదైనా సర్వీసెస్ చేయొచ్చు, ఉంటాయి. అప్పుడు వాళ్ళకి దాని అర్థం ఏమిటంటే పోయిన జన్మలో ఎవరికి రూపాయి కూడా పెట్టలేదు ఆ జాతకుడు, అందుకని ఈ జన్మలో ఆ యోగం లేదు. అప్పుడు ఏం చేయాలి? అమ్మవారి నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః. ఇవి చేయాలి మెయిన్గా. ఇవి ఎంత చేస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ మంత్రాలను పఠిస్తే కొంచెం అంటే ఏది లేని వాళ్ళకి కూడా ఏదో ఒకటి వచ్చి స్టెబిలిటీ అనేది వస్తుంది. ఏం చేస్తున్నామంటే పూర్వజన్మల్లో ఏదో ఎక్కడో తప్పిదం చేశాము కాబట్టి అమ్మ నన్ను ఇప్పుడైనా సరే నన్ను కరుణించు, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతంలో అదే ఉంటుంది. శంకరాచార్యుల వారు ఆ ఉసిరికాయ తీసుకొని కరిగిపోయి లక్ష్మీదేవిని పిలిస్తే ఫస్ట్ లక్ష్మీదేవి వచ్చి చేసింది ఏమిటంటే, శంకర ఇక్కడ ఏ పుణ్యమే లేదు, ఎక్కడ ఇవ్వాలంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే మనం చెక్ తీసుకెళ్తే వాడు ఎలా అయితే డబ్బులు ఇవ్వడో, మీరు ఎన్ని చేసినా పూర్వజన్మల్లో పుణ్యం లేకపోతే రావు. పుణ్యాన్ని ఇచ్చేటువంటిది కేవలం గంధముతో అమ్మవారిని ఆరాధించడము. అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. కాబట్టి గంధం అమ్మవారు ఆరాధించేస్తే నీకెందుకు పుణ్యం వస్తుంది అంటే, ఇక్కడ చూడండి, గంధానికి ఎవరు ప్రతీక? గురువు. గురువు ఈజ్ గంధం. ఓకే, అమ్మవారు అంటే విశ్వం, ప్రకృతి. నువ్వు గురువు అంటే మంచి చేయడం, చెడు చేయడం కాదు. గురువు అంటే గైడింగ్ అంటారు. అంటే నువ్వు విశ్వానికి కనుక సరైన గైడింగ్ ఇస్తే అదే అమ్మవారికి గంధం పూజ చేయడం. నువ్వు విశ్వంతో నువ్వు సరిగ్గా లేవు, అన్నీ నెగిటివ్ చేసుకుంటూ వెళ్ళావు, మిస్గైడ్ చేసుకుంటూ వెళ్ళావు, అదే పాపం. పరోపకారం పుణ్యం, ఉపకారం కదా గైడ్ చేయడం అంటే. పరపీడనం పాపం, మిస్గైడ్ చేసావు, పీడనం. అంతర్లీనంగా ఉన్నది ఏమిటంటే అమ్మవారి గంధంతో
పూజ చేస్తే పుణ్యం వస్తుందని దాని అర్థం ఏమిటంటే బాహ్యంగా కనబడడానికి గంధంతో పూజ, కానీ ఇన్డెప్త్గా నువ్వు సొసైటీకి మిస్గైడ్ చేస్తున్నావా, సరైన గైడింగ్ ఇస్తున్నావా నీ చుట్టుపక్కల వాళ్ళతో, దట్ ఈస్ ద మెయిన్. ధన్యవాదాల గురించి చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు. శ్రీమాత్రే నమః.